కరెంట్‌కి సంబంధించి పవర్ ఫ్యాక్టర్ అంటే కరెంట్ ఫ్లక్సేషన్స్ ప్రాబ్లమ్ రాకుండా అనుసరించాల్సినటువంటి ఒక ఎక్విప్‌మెంట్. అది సాధారణంగా 50,000 నుండి రూ. 1,00,000 వరకు ఖర్చవుతుంది. అది పెట్టుకుని మీరు మీ పవర్ ఫ్యాక్టర్‌ని 0.90 నుంచి 0.95 మధ్య ఉంచుకునేటట్టు చూసుకోండి. దీనికి 2027 మార్చిలోగా పవర్ ఫ్యాక్టర్ 0.95కి ఏమాత్రం తగ్గినా భారీగా విద్యుత్ బిల్లేస్తాం. ఇప్పటికే ఆక్వా రైతులకి ఈ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. కాబట్టి ఓ పక్కన బాబు ప్రభుత్వం వాళ్ళని మోసం చేస్తుందంటూ సాక్షిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఒకటే పాయింట్, 50,000 ₹1,00,000 వాళ్ళ పెద్ద లెక్క కాదు. ఇంకోటి 2027 మార్చిలోగా అన్నారు. అంటే టైం చాలా ఇచ్చారు. కాబట్టి ఇదేం తప్పేమి కాదు. వాస్తవంగా నిన్న ₹1.5కే కరెంటు, అది కూడా కొత్తగా ఏర్పడిన ఆక్వా యూనిట్లకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆక్వా వాళ్ళ దగ్గర పాజిటివ్ వస్తుంది ప్రభుత్వానికి. సంతోషపడతారు వాళ్ళు. ఇంతకుముందు జగన్ టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని దెబ్బ కొట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ వార్త రాసినట్టు కనబడుతుంది.